దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం ముందు మొట్టమొదటిగా ఈ రీతిగా నిలబడి దేవుడి సన్నిధానంలో నిలబడే కృపనిచ్చినందుకు దేవుడికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకి నా వందనాలు, అలాగే అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాం. సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడి సన్నిధానములో దేవుడు ఉన్నాడు కాబట్టి ఏ పనులున్నా పక్కన పెట్టి వాక్యాన్ని శ్రద్ధగా వింటే వినుట వలన విశ్వాసం కలుగుద్ది. విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అనాలోచనగా ఇంక వేరే పనులు పెట్టుకుంటే దేవుడు ప్రేమమయుడే కాదు, గద్దిస్తాడు, శిక్ష కూడా వస్తుంది. కాబట్టి అహరోను కుమారులు యాజకులు, వాళ్ళ పిల్లలు మాకేంటి, మా నాన్న యాజకుడు, మేమేం చేసినా చెల్లుబాటు అవుద్దని దేవుడి సన్నిధానానికి దేవుడు అగ్ని కాకుండా వేరే అగ్ని తీసుకొని వెళ్ళి మేము ఏమి చేసినా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అనుకొని వెళ్ళారు. కానీ దేవుడు ఒక మాట, ఒక శాసనం రాయిస్తే వాడు ఎవడైనా సరే, రాజే కావచ్చు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వాడైనా దేవుని శిక్షకి గురి అవుతారు. దేవుని మందిరంలో, దేవుడి సన్నిధానంలో ఉన్నప్పుడు వాక్యం మీద శ్రద్ధ పెట్టాలి, చెప్పే మాటను వినాలి. ఎందుకంటే ఇక్కడ నిలబడి చెప్తున్నది మేము కాదు, మీరు వెళ్ళండి, నిలబడండి, మీలో ఉండి మీ తండ్రి ఆత్మ మాట్లాడుచున్నది కనుక దేవుని మాట అని నువ్వు వింటే ఆశీర్వాదం. వాడు చెబుతున్నాడు అనుకుంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుడి మాటకి మనం విలువిస్తే, భయపడితే ఆయన కూడా మన మాటకి విలువిస్తాడు, గౌరవిస్తాడు, అడిగిన వాటిని చేస్తాడు. కాబట్టి శ్రద్ధగా విందాం. చూడండి, సామెతలు 20:12. చాలు. వినగలిగిన చెవు, చూడగలిగిన కన్ను, ఈ రెండు కూడా దేవుడిచ్చినయే. కానీ దేవుని మాటలు మనం వినలేకపోతున్నాం, దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. ఎందుకనంటే శ్రద్ధగా వినటంలా దేవుడి మాటని. ప్రకటన గ్రంథంలో అంటాడు, సంఘము చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే వినని వాళ్ళందరూ, వినపడని వాళ్ళందరూ చెవులు లేని వాళ్ళని అర్థం. దేవుడు అంటాడు, చెవులు లేని పాము వలె మీరు ఉన్నారని చెప్పి అంటున్నారు. పాముకి చెవులు ఉండవు, కానీ అది చాలా తెలివిగా ఉంటుంది. అట్లాగే మనకు చెవులుండి కూడా దేవుడి మాటను వింటల్లా. మనం ఏం వింటున్నాం? పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, టీవీలో ఏమొస్తున్నాయి, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి వీళ్ళ గురించి మనం వింటున్నాం. కానీ మనకి ఏది లాభమో, ఏది మేలుకరమైన మాటో, ఏది వింటే మన జీవితాలు బాగుపడతాయో అనే మాటని ప్రక్కన పెట్టి, ఏది విని మన కుటుంబాలని నాశనం చేసుకుంటామో, ఏది విని మన మనసును పాడు చేసుకుంటామో వాటిని ఎక్కువగా మనం ఇష్టపడి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ బోధించేవారి దగ్గర నుంచి వినేవారి వరకు అందరూ కూడా ఈ స్థితిలోనే ఉంటున్నారు. బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, భక్తుల కాడి నుంచి విశ్వాసుల వరకు అందరూ కూడా ఇట్లా విని పక్కకి తొలగిపోయిన వాళ్ళే తప్ప శ్రద్ధగా విన్న వాళ్ళని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, ఆలకించాడు. శ్రమలో, కరువులో వాళ్ళని పోషింపజేశాడు. కానీ మన ఈ కుటుంబాల్లో కరువు ఉంటుందంటే మాట వినకపోవటం. ఒక దైవజనుడు ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు కొంచెం మంచిలు తెచ్చిపెట్టి అన్నాడు. ఆమె ఒక మాట మాట్లాడకుండా మంచికి వెళ్ళింది. అట్లాగే కొంచెం ఒక రొట్టె ముక్క చేసుకురా అమ్మ అన్నాడు. ఆమె ఉన్న పరిస్థితి చెప్పింది, అయ్యా కొంచెమే ఉంది, వర్షాలు పడతలేదు కదా, పంటలు ఏమి లేవు, అప్పుడెప్పుడో కొనుక్కున్నది కొంచెం అంతా ఉంది, అది మా పిల్లోడికి నాకు చెరువు రొట్టె వస్తుందేమో, అది తిని తర్వాత పరిస్థితి ఏంటో, దానికోసం మేము పొలాల కోసం వచ్చామయ్యా అని సేవకుడితో చెప్పింది. కానీ అమ్మ నువ్వు మొదట చేసి నాకు తీసుకురా అన్నాడు. కానీ మాట విన్నది, వెళ్ళింది, చేసుకొచ్చింది, సేవకుడికి ఇచ్చింది, ఆశీర్వదించబడింది. కరువు సంవత్సరంలో కూడా సమృద్ధిగా పోషించబడింది. కారణం ఏమిటి? ఇతను దైవజనుడు. ఆమెకి ఆ ప్రవక్తకి సంబంధం లేదు, వాళ్ళ మందిరానికి వచ్చి ఆమె కాదు, ఈయన ఎక్కడో వేరే ఊరు నుంచి దేవుడు తీసుకొచ్చాడు. కానీ అతనుకున్నటువంటి ఆ వస్త్రధారణ బట్టి
ఇతను ప్రవక్త. ఈ విధంగా ఉండే వాళ్ళందరూ ప్రవక్త. కాబట్టి ప్రవక్త అంటే దేవుడి నోట నుండి వచ్చే మాటను తీసుకొచ్చి ప్రజలకి చెప్పేవాడు. ఈయన మాట వింటే మనకి కార్యం జరుగుద్ది అని తీసుకొచ్చి ఆమె అతనికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ కరువు సంవత్సరంలన్నిటిలో కూడా ప్రవక్తను పోషించింది, తన కుటుంబాన్ని పోషించుకుంది. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే తనకిష్టమైన బంధువులను కూడా పోషించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ మనసున్న వాళ్ళు అమ్మ ఈ పూటకరా తిందు కానీ అని పెట్టే మనస్తత్వం వాళ్ళది. ఎందుకంటే సేవకుడికి ఇచ్చిందంటే ఆ మనసు ఉండబట్టే. లేకపోతే చాలే ఊరికవే చెప్పొచ్చా కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు కదా, ఎన్నో అద్భుతాలు చేస్తాడు కదా, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు దిక్కుమాలిందని రాజుగారి దగ్గరికి వెళ్ళు అనే మాట అనలా. మాట విన్నది. ఎందుకంటే ఇవాళ నేను దేవుడు మనకి ఇచ్చే మాటలు ఏంటంటే వినుట, తినుట, ధరించుకొనుట. ఏమి వినాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి. పోయిన సంవత్సరం అంతా మనం విన్నాం, లాభం లేదు. తిన్నాం అయినా కూడా మన జీవితాలు ఇలాగే ఉన్నాయి. ధరించుకున్నాం కానీ ఎందుకని మన శోధనలో, శ్రమల్లో దేవుడికి విరోధంగా ఉండిపోతున్నాం అనేది ఒక్కసారి నీ గతాన్ని అంతా కూడా పరిశీలన చేసుకుంటే ఎక్కడెక్కడెక్కడ వినలేదు దేవుడి మాట, ఎక్కడెక్కడ ఆయన చెప్పినవి మనం తినలేదు, ఎక్కడెక్కడ ధరించుకోకుండా మనం ఆ కాపుదల్లో లేకుండా బయటికి వెళ్ళిపోయాము అనేది పరిశీలన చేసుకుంటే ఎవరు మనకి చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుడే చెప్తాడు, ఇగో ఈ మాట నువ్వు నాకు, నా మాట నువ్వు వినలేదు. మరి మనం ఏం వినాలి దేవుని మాట అని చూస్తే రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాదు విను, చెప్పు. చూసారా, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాటలు ఎవరివి? యేసుక్రీస్తు మాటలు మాత్రమే నీకు ప్రయోజనాన్ని ఇస్తాయి, మేలు చేకూరుస్తాయి. ఈ లోకంలో అనేకమైన వార్తలు వినబడతా ఉంటాయి. కొత్త సంవత్సరం వస్తుండగా, పండగ వస్తుండగా అనేకమైన వార్తలు వినబడతాయి. ఫ్రీ, 50% డిస్కౌంట్, ఇది తగ్గింపు ధరలు, రావాలి, త్వరగా రావాలి, క్రిస్మస్, జనవరి, నూతన సంవత్సరం అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఈ మనకి వినపడిన కాడ నుంచి పిల్లలు అయితే వాళ్ళ గోల, భార్యలు అయితేనే వాళ్ళ గోల, భర్తలు అయితేనే వీళ్ళ గోల. ఫ్రీ అంట, 50% అంతా మీరు వెళ్ళాల్సిందే, తేవాల్సిందే, మీరు ఏమన్నా సావండి అని చెప్పేసి ఇంట్లో గొడవ. ఎందుకని? విన్నారు కాబట్టి ఏమైనా తేవాల్సిందే. సగం రేడేనంట, 1000కి 3-4 జాతలంట అని చెప్పేసి విన్నారు కాబట్టి. అలాగే దానివలన అప్పటి వరకు ఆనందం ఉంటుంది, పండగకి సంతోషం, ఓకే. కానీ ఎల్లకాలము ఆ వస్త్రాలు మనకి సంతోషాన్ని ఇవ్వవు. 4 రోజులు తెల్లారి కాడి నుంచి అయ్యి బాధపడిపోతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త 365 రోజులు ఎప్పుడు విన్నా కూడా అందులో నువ్వు గ్రహించగలిగితే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతాం. దానివలన మేలు పొందుకోగలుగుతాం. నువ్వు ఎలా మేలు పొందుకున్నావో అవతల వాళ్ళకి నువ్వు చెప్పగలుగుతాం. మనం వింటున్నామా, గ్రహిస్తున్నామా, చెప్పగలుగుతున్నామా? మనం వింటమే అంతంత మాత్రం. విననప్పుడు నీకు విశ్వాసం ఎక్కడ ఉంటుంది? నువ్వు అవతల వాళ్ళకి ఏమని చెబుతావు? నువ్వు మా జీవితంలో ఇలా వచ్చింది, ఇలా జరిగింది, మేము హాస్పిటల్కి వెళ్ళాము, లేకపోతే పలానా వాళ్ళు సహాయం చేశారు అంటే అందులో మహిమ ఉండదు. ప్రార్థన చేశాం, కన్నీరు కార్చాం, సంఘం ప్రార్థన చేసింది, సేవకులు ప్రార్థన చేశారు, ఆయన బ్రతిమలాడుకున్నాము, అప్పుడు మాకు ఇది జరిగింది అంటే విశ్వాసం ఉంటుంది. మేము ప్రార్థన చేసాం, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు మాకు సహాయం చేశారు, మహిమ ఎటు వెళ్ళింది? పలానోడి దగ్గరికి వెళ్ళింది. మహిమ ఎటు వెళ్ళింది? కొండల వైపు వెళ్ళిపోయింది. మహిమ ఎక్కడికి వెళ్ళింది? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతుంది. అది కాదు దేవుడు అనేది. నేను సహాయం చేస్తా. మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళే వచ్చి, వాళ్ళంతటి వచ్చి, ఎందుకోనమ్మా మాకు సహాయం చేయనిపిస్తుంది, మీరు ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు వచ్చినప్పుడు అది దేవుడికి మహిమ కలుగుద్ది. కానీ ప్రార్థన చేస్తాం, దేవుడు ఇచ్చేలోగా మనం ఏం చేస్తాం? మన ప్రయత్నాలు మనం చేస్తాం. అబ్రహాం చేసిన పొరపాటు అదే, శారా చేసిన పొరపాటు కూడా అదే. దేవుడు ఇస్తాడు పిల్లల్ని అని చెప్పినప్పుడు ఆగకుండా, ఇదిగో ఆగరం తీసుకొని వెళ్ళు, ఆయన ఇస్తాడో ఎవడో తెలీదు, చాలా సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు దేవుడు మాట ఇచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, వెళ్ళు ఆగారం తీసుకొని వెళ్ళు అని అంది. ఆ మాటకి అబ్రహాం విని ఏం చేశాడు? పొరపాటు చేశాడు. ఆ పొరపాటు నేటికి కూడా వాళ్ళ పిల్లలు అనుభవిస్తున్నారు. శత్రువులుగా తయారయ్యారు వాళ్ళు, శరీరానుసారమైన బిడ్డలు, ఆత్మానుసారమైన బిడ్డలు. ఎందుకని? ఆనాడు ఆ మాట వినటం వలన, శరీరానుసారమైన మాట వినటం వలన నేటికి వాళ్ళ పిల్లలు శత్రువుల చుట్టూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఎవరు బయట వాళ్ళు కాదు, అబ్రహాం పిల్లలే. అలాగే
మనం దేవుడి మాటని మాత్రం వింటేనే దేవుడికి ఇష్టం. ఇంకో మాట ఉంటుంది, ఏమని? బలి అర్పించుట కంటే దేవుడి మాట వినుట శ్రేష్టం. కానీ నేడు ఎలా ఉందంటే, దేవుడి మాట వినపోయినా పర్వాలేదు, కానుక వేస్తే చాలు ఆశీర్వాదం. ఏ అట్టికాయ గేలో, కొబ్బరికాయ గేలో, మా తోటలో పండిన ఇంకో చిక్కుడుకాయలో అయ్యో ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం పర్లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు, గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్రిస్మస్ పండుగకి 4 అరటికాయలు 4 యాపిల్ కాయలు ఇస్తే ఆశీర్వాదం. నూతన సంవత్సరంలో 4 అయ్యి ఇస్తే 4 బట్టలు ఇచ్చేస్తే అదొక ఆశీర్వాదం. 10 మందికి భోజనం పెడితే అదొక ఆశీర్వాదం. కానీ ఈ దానకార్యాలు, ధర్మకార్యాలు ఇవి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళనే వెళ్ళవు. కొర్నేలితో చెప్తున్నాడు, నీ దానాలు ధర్మాలు అన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చినాయి, దేవుడు చూశాడు. కానీ నువ్వు అక్కడికి రావటానికి ఈ పనికిరావు. ఈ లోకంలో నీకు పేరు వస్తుంది, మంచి వస్తుంది, దేవుడి నామానికి మహిమ వస్తుంది. కానీ నువ్వు పరలోక రాజ్యానికి రావటానికి మట్టుకు ఇవి పనికి రావు. మరి ఏం చేయాలి? నా సేవకుడు ఉన్నాడు, పిలిపించుకో, పలానా సాట ఉన్నాడు, నువ్వేమి చేయాలో ఆయన నీకు చెబుతాడు, నేర్పుతాడు. ఆయన చెప్పింది నువ్వు చేయి. దేవుడు చెప్పొచ్చుగా. దేవుడు అన్ని మాటలు చెప్పిన దేవుడు, అయ్యా నువ్వు రక్షణ పొందాలి, బాప్తిసం పొందని ఒక్క మాట ఆయన చెబితే సరిపోతుంది కదా. కానీ ఎందుకు సేవకుని పిలిచాడు? దేవుడికి ప్రతినిధిగా సేవకుడు ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మాట్లాడు, ముఖ్యమైన విషయాల్లోనే మాట్లాడతాడు తప్ప ప్రతి విషయంలో మాట్లాడు. సేవకుడు ఉన్నాడు కాబట్టి ప్రతి క్షణానికి ఏ అర్ధరాత్రి నువ్వు ఫోన్ చేసినా, ఏ అర్ధరాత్రి వెళ్ళి కలిసినా నీ కోసం లేచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ బాధ్యత దేవుడు ఇచ్చాడు. సేవకుని పిలిపించుకున్న తర్వాత వాళ్ళ కుటుంబం, బంధువులు అందరూ చేరుకూడున్నారు. సేవకుడితో మాట్లాడాడు. సేవకుడు అనుకున్నాడు, అబ్బో వీళ్ళ దగ్గరికి మనం వెళ్తాం ఏంటి అంటే అదేంటి అనుకున్నాడు. లేదు, నేను పరిశుద్ధపరిచాను వాళ్ళు, నువ్వు కానీ అన్నాడు. ఏమి చేయాలో తెలియపరిచాడు. ఎమ్మటిని కుటుంబం, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, ఆత్మతో నింపబడ్డారు. విన్నారు కాబట్టి. వినకపోతే అవసరం లేదండి, మా ఊర్లో కూడా ఉన్నాడు. లాభం ఏమిటి? దేవుడు చెప్పినటువంటి సేవకుడు ద్వారా అయితేనే దేవుని కార్యాలు జరుగుతాయి, ఉంటారు. కానీ దేవుడితో కనెక్షన్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దానివల్ల లాభం ఏమి ఉండదు. ఏదో సమయం, తలనొప్పులకి, వీటికి ఆర్ఎంపీ డాక్టర్లాగా ఉంటారు తప్ప సర్జరీలు చెయ్యాలి అంటే MBBS చదవాలి. గవర్నమెంట్ ద్వారా పట్టా ఉన్న వాళ్ళు అయితేనే ఆపరేషన్లు కూడా చెల్లుబాటు అవుతుంది. 4 దగ్గర నేర్చుకొని అలా చెప్పిన వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లాగా వీటికే తప్ప సరైన వాటికి కాదు. దేవుడు ఏర్పరచుకున్న సేవకుని మాట విన్నప్పుడే దేవునికి ఇష్టంగా దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. అలాగే దేవుడు, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కోసం పొద్దున్నే వచ్చేవాళ్ళంట. లూకా సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. 5:15 లూకా 5:15. చూసారా? ఆయనను గూర్చి సమాచారం మరి ఎక్కువగా వ్యాపించింది. ఎలా వ్యాపిస్తుంది? ఆ స్వస్థత పొందుకున్న వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మాకు ఈ రోగం ఉన్నప్పుడు మేము ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన మమ్మల్ని కనికరించాడు, మమ్మల్ని స్వస్థపరిచాడు, మీరు రండి, మీరు వెళ్ళండి, ఈ సంతోషం మీకు కావాలంటే వెళ్ళండి. సమరయ స్త్రీ ప్రచారం చేసింది, నా పాపాలు బయట పెట్టినవాడు అక్కడ ఉన్నాడు, రండి 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 రండి, మీకు స్వస్థత వస్తుంది. కానీ ఇక్కడ మనకు జరగకుండా నువ్వు ఎవరికి చెప్పగలవు? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు అనుభవించకుండా, నువ్వు స్వస్థత లేకుండా, ప్రభువా స్వస్థపరచు నాయన, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నేను రోగిష్ఠుడిని అయితే నేను అవతల వ్యక్తికి ఎలా చెప్తాను? వైద్యుడా, నిన్ను నువ్వు స్వస్థపరచుకో, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, అవతల ఉన్నవాడి కంటిలో నలుసుని నువ్వు తీర్దవుగానే అని దేవుడు చెప్తున్నప్పుడు, మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు మన మాటకి మన విలువ ఉంటుంది, మన మాటకి చెల్లుబాటు అవుతుంది. అంతేగాని మనం కంట్లో దూలాలు పెట్టుకొని అవతల వాళ్ళ కంట్లో, నీ కంట్లో సన్న నలుసు ఉంది అంటే అప్పుడు దేవుడు ఏంటంటే, వెర్రివాడా, ముందు నీది నువ్వు సరి చేసుకో, వైద్యుడా నిన్ను నువ్వు స్వస్థపరచుకో, తర్వాత వాళ్ళను బాగు చేద్దు. కానీ నువ్వు వైద్యుడే, మంచి డాక్టర్ నువ్వు, కానీ నీకు ఆ రోగం ఎందుకు కలిగింది? ఆరోగ్య సూత్రాలను పాటించకపోవటం మూలన. కొంతమంది వైద్యులు ఉన్నారు, చూశాను, వాళ్ళు వైద్యులే కానీ తాగుతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, వ్యసనాలన్నీ ఉంటాయి. వాళ్ళకి రోగాలు రావా?
మనకు చెప్తారమ్మా తాగకూడదు, తాగితే అవి చెడిపోతాయి ఈ చెడిపోతాయి అని చెప్పే వైద్యులే రోగిష్ఠులు అయింటే నాలంటాడు అంటాడు అసలు ఆడిగే ఆ రోగం ఉంటే మనకేం చేస్తాడు రా బాబు, ఈయన చూస్తే ఎట్టగా ఉంది కానీ వచ్చేయండిరా అంటాం మనం. వైద్యుడే, నెంబర్ 1 వైద్యుడే, కానీ వాడు పాటించాల్సినటువంటి సూత్రాలు పాటించకపోవడం వల్ల వాడే రోగిష్ఠ అయిపోయాడు. అందుకని దేవుడు అంటాడు వైద్యుడా నిన్ను నువ్వు స్వస్థపరుచుకో, తర్వాత అవతల వాళ్ళ సంగతి చూద్దులే అని దేవుడు మనకు తెలియపరుస్తున్నప్పుడు, అలాగే దేవుడి మాట వినుట న్యాయం. అపోస్తుల కార్యాలు 4:19. చూసారా, మీరు చెప్పొద్దు దేవుడి మాటలు చెప్పడానికి వీల్లేదు. అక్కడెక్కడో దేవుడి గురించి ఎక్కడో చెప్తారండి, ఆయన ఎవరో యేసుక్రీస్తు అంటే ఆయన గురించి ఎక్కడ చెప్తారండి, చెప్పొద్దు అని అన్నప్పుడు అయ్యా దేవుడి మాట వినాలా మీ మాట వినాలా మీరే చెప్పండి. దేవుడి మాట, మరి ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట మేము అంటున్నాం. మేము కన్న వాటిని విన్న వాటిని గురించి మేము ప్రకటిస్తున్నాం. విన్న వాటిని అంటే మాట వినపడుతుంది, కనటం అంటే అనుభవించాలి. ఒక స్త్రీ గర్భమున ఆ శిశువుని మోసినప్పుడు ఆ పెయిన్, ఆ బాధలు ఇవన్నీ కూడా అనుభవించి ఒక రోజున ఆ అద్భుతమైనటువంటి ఆ బిడ్డను చూసి ఎంతో సంతోషపడుతుంది. అలాగే వాళ్ళు అనేకమైన శ్రమలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఒక గొప్ప కృపని పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చారో అనుభవించి అప్పటి నుంచి ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ ధైర్యము వేరుగా ఉండి అంతకుముందు దాక్కున్న వాళ్ళు, పారిపోయిన వాళ్ళంతా కూడా వెళ్ళి సమాజ మందిరాల్లో రోడ్ల మీద నిలబడి ఎక్కడ పడితే అక్కడ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఎందుకని? దేవుని యొక్క శక్తిని వాళ్ళు పొందుకోగలిగారు కాబట్టి. నువ్వు దేవుని శక్తిని నమ్మనప్పుడు దేవుని శక్తిని ఎలా పొందుకోగలుగుతాం? అలాగే దేవుని మాటని దేవుడి వాక్యాన్ని మనం జాగ్రత్తగా విన్నప్పుడు, అందుకే అంటాడు చెవు గలవాడు వినుగాక. కొన్ని మాటలు మనం గ్రహిస్తేనే వాడి అర్థమవుతాయి. అలాగే దేవుడి మాట వినుట వలన మనకు ఎంతో లాభకరమై ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం అందైనా కూడా మనం దేవుడి మాటలు వింటే ఎంతో మేలు. అయ్యో కొరాజీనా, యెరూషలేమా, మీకు శ్రమ. ఈ సంవత్సరం అందైనా కూడా మీరు సమాధానమైన సంగతులను విని ఎడల నీకెంతో మేలు. అంటే అంతకుముందు వినలేదా? విన్నది కానీ గ్రహించలేకపోతుంది. ప్రవక్తలను దూషించింది, చంపింది, అనేకమైన ఇచ్చేసింది. ఆ పట్టణం దేవుడు శపించాడు. ఆ పట్టణము సమూలంగా నాశనం చేయబడి దేవుని మందిరము రాయితో రాయి లేకుండా తీసివేయబడింది. మనం ఎంత, మన స్థితి ఎంత? ఎన్నుకున్నటువంటి ప్రజలనే దేవుడు విడిచిపెట్టకుండా శిక్షకు అప్పగిస్తే మనల్ని విడిచిపెడతాడా దేవుడు? ఇది కృపాకాలం కాబట్టి దేవుడు కొంత సమయాన్ని మనకి ఎక్కువగా ఇస్తున్నాడు. ఎక్కువ సమయాన్ని మనకి ఇవ్వటం మూలన మనం అనుకుంటున్నాం ఏమనంటే, సామెతల్లో మాట ఉంటుంది ఏమనంటే, శిక్ష ఎమ్మటినే రాకపోవటం మూలనంట జనులు భయం విడిచి పాపం చేయటానికి హృదయపూర్వకంగా చేస్తున్నారట. ఎమ్మటినే శిక్ష వచ్చినట్లయితే చేయటానికి భయపడేవాళ్ళు. అందుకని దేవుడు కృపామయుడు కాబట్టి, ఇప్పుడు కృపాకాలం కాబట్టి కొంత సమయాన్ని ఇస్తున్నాడు. అయ్యా ఈ సంవత్సరం అందైనా జాగ్రత్తగా ఉంచు, అయ్యా మరలా ఏటికి నేను వస్తా, కాయలు కాసిందా సరే లేకపోతే తీసివేయను ఆయన అని సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఈ రోజున ఈ స్థితిలో ఉంటున్నాం. మన గొప్పతనం కాదు, మన ప్రార్థన కాదు, ఏది కూడా కాదు, కేవలం ఆయన కృప. విసిగించినా కూడా మనల్ని విడిచిపోలేదు ఆ కృప, బాధించినా కూడా భరించింది ఆ కృప. ఎన్నిసార్లు మనం దేవుడిని నిందించాం, దేవుడు నాకేం చేశాడు, అది చేశాడు. ఇవన్నీ కూడా మన స్వయం కృప అపరాధాలే. దేవుడు ఎవరికి హృదయపూర్వకమైన బాధలు పెట్టడంట. ఆయన కోపించాలన్నా కూడా ముఖాన్ని పక్కకు తిప్పుకొని కోపించేటటువంటి దేవుడు. అటువంటి దేవుడిని ఎంతగా ఇసుకుంటుంటాం 2025లో? కనీసం ఈ సంవత్సరం అందైనా మనం ఆయనని సంతోష పెట్టగలమా? జ్ఞాపకం చేసుకోండి. అలాగే తినుటను గురించి మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 4:4. చాలు. చూసారా, ఇవాళ రోజున ఉపవాసం ఉండండి అమ్మా అంటే పొద్దున్నే 4-5 ఇడ్లీలు, గ్లాసుడు పాలు, 2 అరటికాయలు తినాలి.
తర్వాత మళ్ళీ ఒక యాప్లిక్ మొక్కలు తినండి. ఎందుకంటే శక్తి ఉండాలి మా ప్రార్థన చేయాలంటే. ఆ శక్తి లేనప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? సాతాను గడు నిన్ను ఉపవాసం ఉండనివ్వకుండా చేసేటటువంటి ప్రార్థన. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ఎన్నిసార్లు వాడు తన్నులు తిన్నాడో దేవుని పిల్లల చేత వాడికి తెలుసు. కాబట్టి ఆ ఉపవాసం నిన్ను చేయనీయకుండా చేసే ప్రయత్నమే ఈ అల్పాహారం తిను, చక్కగా ఇడ్లీలు తిను, సాంబార్ పోసుకో గిన్నె నిండా, మళ్ళీ నీకు సాయంకాలం వరకు నీకు ఆకలేదు కాబట్టి సాంబార్ ఎక్కువ తాగు, ఆకలి లేకుండా ఉంటుంది. ఇట్లా వాడు చెబుతాడు. కాబట్టి ఆ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని నీరు గార్చేసి ఇవాళ ఉపవాసము అంటే చేయలేని స్థితికి వచ్చేసారు. దానిలో ఉన్న శక్తి ఏంటో దేవుని గ్రంథంలో ఎన్నోసార్లు చేశారు. కానీ ఎందుకు మార్చుకుంటున్నాం? దేవుని యొక్క మాటని. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవించునని దేవుడు చెబుతున్నాడే. ఈ మాటను నువ్వు ఎందుకని విశ్వసించలేకపోతున్నాం? అయ్యా శరీర బలహీనతలయ్యా, బీపీ ఉందయ్యా, షుగర్ ఉందయ్యా. దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదా? ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది నాయన, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయి నాయన అంటే ఆయన సహాయం చేయడా? మన బలహీనతల్లో సహాయం చేయటాకే కదా ఆయన బలహీనుడైపోయింది. మరి ఎందుకని గ్రహించలేకపోతున్నాం? నీ శరీరాన్ని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని సరైన ప్రార్థన చేయకుండా ప్రభువా నాకు అయి కావాలి, ప్రభువా నాకు అయి కావాలి, ప్రభువా నాకు అయి చేయి, నాకు ప్రభువా నాకు ఈ చేయి, ఈ చేయి, అయి చేయి, ఈ చేయి, అయి చేయి, ఈ చేయి, అందరికంటే హెచ్చుగా ఉంచు, అందరికంటే హెచ్చుగా ఉంచు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకంలో ధనాన్ని కానీ దేన్ని కానీ మీరు సంపాదించుకోకూడదు. అవన్నీ ఇక్కడ చెమ్మట అన్నీ కొట్టివేస్తాయి, ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మరి ఏం సంపాదించుకోవాలి? పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో నీ పేరు రాసి ఉంది, దాన్ని నువ్వు లిఖింప చేసుకో. రాసిన పేరు చెడిగిపోకుండా కాపాడుకుంటారా కడమట్టుకు నేను వచ్చే వరకు, లేదా నువ్వు పోయే వరకు. దేవుడు చెప్తున్నాడు. వాటిలన్నిటిని విడిచిపెట్టేసి ఈ లోకంలో అందరూ దేవుని ఎరగని వారు కూడా తిండి కోసం వాటి కోసం ప్రయాసపడుతున్నారు, వాళ్ళన్నీ చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. తప్పు లేదు వాళ్ళకి. కానీ మన నిరీక్షణ ఏమిటి? ఈ లోకం మనది కాదు, మన లోకం పరలోకం. ఈ లోకంలో ఎన్ని ఉన్నా లేకపోయినా కూడా పరలోకంలో దేవుడు మనకు గొప్ప ధననిధిని ఉంచాడు. పైనున్న వాటిని చూడలేకపోతున్నాం కనుకనే ఇహలోకమైనటువంటి వాటి మీద ఆశలు కలిగి ఇక్కడే ఉండిపోతున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు చెప్పేది ఏంటంటే అయిపోయిన కాలం మీద అయిపోయింది, జరిగిన కీడేదో జరిగింది. ఇక నుంచి అయినా ఈ సంవత్సరం అందైనా నా మాట వింటారా, నా వాక్యాన్ని భుజిస్తారా అని దేవుడు అడుగుచున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? అయ్యా వింటాం కానీ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది. రెండు చెవులు ఎందుకంటే దేవుడు ఇచ్చింది, ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు రెండు చెవులు ఇచ్చిందనుకో, ఒక చెవు పనిచేయని ఇంకో చెవు ద్వారానైనా దేవుడి మాట వెళుతుందే అని దేవుడు ఇచ్చాడు. ఈ రెండు చెవుల మధ్యన మన హృదయం ఉంటుంది. మన హృదయాన్ని ఓపెన్ చేసినప్పుడు ఈ రెండు చెవుల నుంచి వచ్చిన మాట మన హృదయంలో పడుద్ది. ఈ హృదయము మూసి ఉన్నప్పుడు ఈ మాట ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏ లాభము లేనే లేదు. నువ్వు గుడికి వెళ్ళటము కూడా వ్యర్థమే, నీ సమయమును వృధాపరుచుకోవటమే, అదంతా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ దేవుడు అంటాడు 3వ యోహానులో 3వ యోహాను 1:4 ఒక్కసారి చూడమ్మా, ఎంతో చక్కని మాట ఉంటుంది అక్కడ. 3వ యోహాను 1:4. ఇప్పుడు చెప్పండి, ఏం వినటం కోసం? ఆశీర్వాదాలా, మేలులా, దీవెనలా? సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట కంటే ఎక్కువ సంతోషం దేవుడికి ఏం లేదంట. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, అయ్యా ఓరి పిచ్చోడా, భూమి నాదే, ఆకాశము నాదే, ఆ మందలన్నీ నాయే, వెండి బంగారం నాదే, ఇంకా నువ్వు నాకు అందించి నన్ను చెప్తూపుచ్చి ప్రభువా నేను నీకు అందించాను ఆయన. ఏం పిచ్చి మాటలు చిన్నపిల్లలకిలాగా. నా సత్యం, సత్యం అంటే ఎవరు? నేనే మార్గము సత్యము జీవమనై ఉన్నానని చెప్పి మన ప్రభువారు తెలియపరుస్తున్నారు స్పష్టంగా. ప్రభువారి మాట మనం వినకుండా, సత్యంలో మనం జీవించకుండా, దేవుడికి మేమంటే చాలా ఇష్టం అండి. మొన్నే కారు కొనుక్కున్నాం, 4 లైన్లు హైవే లాంటి గొలుసులు చేయించాం. నిజం, దేవుడి ఆశీర్వాదం. పంటలు 1 ఎకరం వేస్తే 4 ఎకరాల పంట వచ్చింది, ఆశీర్వాదం.
నిజమేనమ్మా, ఈ లోకంలో కావాలి కాబట్టి దేవుడు ఇస్తున్నాడు, అందువలన కాదు. నువ్వు దేవుని మాట వినటం వలన ఆయన ఎంతో సంతోషపడుతున్నాడు. పెందల కాడన లేచి, ఎవరు? దేవుడు పెందల కాడన లేచి ప్రవక్తను లేపుతున్నాడు. అయ్యా అయ్యా నువ్వు లేచెళ్ళు, పలానా వీధిలోకి వెళ్ళు, పలానా గృహానికి వెళ్ళు, నువ్వు అక్కడ ప్రార్థించే వాళ్ళ కోసం సేవకులను పంపిస్తున్నాడు. అయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి, వాళ్ళకి ఇదిని బట్టి ఆ మాటలు వింటలేదంట. ఒక రోజు వస్తుంది, ఒక రోజున నువ్వు నా దగ్గరికి వస్తావు సరే అని వెళ్ళిపోతాడు. ఒక రోజున వెళ్తాం దేవుడి దగ్గరికి. ప్రభువా ప్రభువా ప్రభువా, కష్టం వచ్చిందయ్యా, కన్నీళ్ళు వచ్చిందయ్యా, వ్యాపారంలో నష్టం వచ్చిందయ్యా, అయ్యా అయ్యా. ఎవరమ్మా మీరు? అదేంటయ్యా, ఆ రోజున మా ఇంటికి వచ్చావు కదా, ప్రార్థన చేసావు కదా. ఏమోనమ్మా తెలియదమ్మా. అయిపోయింది, ద్వారము మూయబడింది. దేవుడే చెప్తున్నాడు, నేను వినను, నేను పిలిచినప్పుడు మీరు పలకనప్పుడు మీరు పిలిస్తే నేను ఎందుకు వింటా? ఇది దేవుని మాట, మన మాట కాదు. కాబట్టి దేవుడు దొరికిన కాలమునే మనం వినాలి, ఆయన్ని చేర్చుకోవాలి. ఒక కాలం రాబోతుంది, ఈ విధంగా మందిరంలో నిలబడి చెప్పే కృప ఉండదు. మందిరాలు మూయబడుతున్నాయి, సేవకులు జైల్లో వెళ్తున్నారు, చాలామందిని చంపబడుతున్నారు, మీటింగులు జరగనివ్వట్లేదు. ఇవన్నీ దేనికి? దేవుడు తెలియపరుస్తున్నాడంటే భయపడద్దు, సిద్ధపడండి, దేవుని రాకడ సమీపించింది, సిద్ధపడండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అమ్మో అక్కడ జరుగుతుంది, ప్రభువా వాళ్ళని కూల్చేయి, ప్రభువా వాళ్ళ చేతులు ఎరగొట్టు, ప్రభువా వాళ్ళు అయిచే. ఎందుకు చేస్తాడు? పర్మిషన్ ఇచ్చిందే దేవుడైతే. కాబట్టి ఇంకొక మాట చూద్దాం. 1 కొరింథీ 8:4 చూడండి. 1 కొరింథీ చాలు 10వ వచనం కూడా చూడు. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు, విగ్రహాలు వట్టియే, వాటిలో శక్తి లేదు కాబట్టి మీరు భయపడొద్దు అంటే తినమని అర్థం కాదు. చాలామంది ఏమంటారంటే, అమ్మో ప్రసాదం, అమ్మమ్మమ్మమ్మమ్మో చీకట్లు వచ్చేస్తాయి, అమ్మమ్మమ్మమ్మో దయ్యాలు వచ్చేస్తాయి, అమ్మమ్మ ఇంకేమంతా రాత్రి వచ్చి పీక పీసుకుద్ది. భయపడొద్దు, వాటిలో ఏం లేదు, కానీ వాటికి పెట్టింది మీరు తినద్దు. ఎందుకని అంటే, ఇప్పుడు నేను విశ్వాసం కలిగినటువంటి నేను ఆ ప్రసాదాలు ఇచ్చే ప్లేసుల్లో నేను ఉన్నప్పుడు నన్ను చూసి ఒకలో ఇద్దరు అయ్యా పలానా వ్యక్తి బాగుంటున్నాడు, ప్రార్థనలో దేవుళ్ళో ఉంటున్నాడు అనుకునే వ్యక్తులు నన్ను ఆ స్థలాల్లో చూసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓ వీడు కూడా ప్రసాదాలు తింటున్నాడు, ఇంకా మనకి అడ్డే ఉంది, మనము తినచ్చు, పలానా ఆయనే తింటున్నాడు, పలానా విశ్వాసే తింటున్నాడు, పలానా సేవకుడే అక్కడ ఉంటున్నాడు, కాబట్టి వాళ్ళే చేస్తే లేనిది మనము చేస్తే తప్ప అని బలహీనమైన మనసు కలిగిన వాళ్ళు జారిపోతారు. దావీదే చేస్తే తప్పు లేదు కానీ మనం చేస్తే తప్ప అంటే దావీదును అనుసరిస్తున్న వాళ్ళందరికీ కూడా తప్పు అనిపించదు, ఆయనే చేశాడు, దేవుడికి ఇష్టమైన వాడే. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా దారి తొలగిపోవటానికి కారణమైపోతాం. అందుకనే దావీదును దేవుడు అన్నాడు, దేవుని నామాన్ని అపహాస్యం చేయటకు నువ్వు కారణమయ్యావు ఈ కార్యము చేసి అని దేవుడు చెప్తున్నాడు. కానీ విగ్రహాలకు అర్పించిన దాని గురించి ఆ మధ్యన యూట్యూబ్లో ఆటిలో వచ్చిన ఒకళ్ళు తినొచ్చు అని చెప్పి ఒకళ్ళు తినకూడదని చెప్పేసి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. కానీ దేవుని గ్రంథం ఏమి చెబుతుందా అన్న ఆలోచన మానేసి నా శరీరం ఏమి చెబుతుంది, ఈ లోక జ్ఞానం ఏమి చెబుతుంది అని లోకాన్ని అనుసరించే రీతిగా మాట్లాడుతున్నప్పుడు మనము జ్ఞానము కలిగి వాక్యాన్ని చదివినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో మనము తెలుసుకోగలుగుతాం. అదే మాటను ప్రకటన గ్రంథంలో అంటాడు. ప్రకటన 2:20 చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు, విగ్రహాలు తినచ్చా తినకూడదా, వాళ్ళు ఎవరు ఏమిటి, వాళ్ళ చరిత్ర ఏమిటని చెప్తున్నాడు. 2:20 చాలు. చూసారా, దేవుడు మన మీద ఒక తప్పు మోపుతున్నాడు.
ఏమని? మీరు యెజబేలుని ఉండనిస్తున్నారు మీ హృదయాల్లో, మీ సంఘములో, మీ ఇంటిలో. అది ఏమని చెప్తుందంట? తినొచ్చు, ఏం పర్లేదు, జారత్వం చేయొచ్చు. దేవుడు క్షమించే దేవుడు కాబట్టి మనము ఏమి చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. జారత్వము చేయొచ్చు, విగ్రహాలకు అర్పించిన వాటిని కూడా తినొచ్చు. ఎందుకంటే కొరింథీ పత్రికలో ఉంది, విగ్రహములో ఏమీ లేదు. కాబట్టి అక్కడ పెట్టిన అట్టికాయలు తినొచ్చు, అక్కడ పెట్టిన బూందీ తినొచ్చు, అక్కడ పెట్టిన కొబ్బరి ముక్కలు కూడా తినొచ్చు, ఏమీ లేదు అని చెప్పి తన దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఎవరు? తన దాసులు, దేవుని యొక్క దాసులను మోసపరుచుచు, అవి చేసినా పర్వాలేదు, ఈ చేసినా పర్వాలేదు, మనం అన్నీ తినొచ్చు, అన్నీ తాగొచ్చు అని చెప్పేసి ఈ యెజబేలు యొక్క ఆత్మతో నడిపించబడుతున్నారు. కనుకనే దేవుని ఆత్మ నడిపింపు అనేది వారి జీవితాలలో లేకుండా పోయిందనమాట. కాబట్టి మనం ఇంకొక మాట నేను చూపిస్తాను, చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ 3:27. గలతీ 3:27. క్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎంతమంది ధరించుకొని ఉన్నారు క్రీస్తుని? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆయనలోనే మనం ఉన్నామా, వెలుపల ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆయన లోపల ఉన్నప్పుడు అనేకమైనటువంటి మేలులు, కార్యాలు జరుగుతాయి. వెలుపల ఉన్నప్పుడు అనేకమైనటువంటి నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ కూడా కలుగుతూనే ఉంటాయి. ఎందుకని? మనం బాప్తిస్మం పొందిన వాళ్ళందరం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. క్రీస్తుని ధరించుకొని ఉండటం అంటే క్రైస్తవులం, పేరు మార్చుకున్నాం, అది కాదు. ధరించుకోవటం అంటే ఆయన ఆలోచనల ప్రకారం, ఆయన మాట ప్రకారం, ఆయన మనస్సు ప్రకారంగా మనం జీవించాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. ఆయన ఎటువంటి మాటలు చెప్పగలిగిన వాడు? ప్రేమ, శాంతి, కరుణ, ఇవన్నీ చాలా ఉన్నాయి. క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనం ధరించుకున్నప్పుడే, అప్పుడే ఆ డ్రెస్సుకున్నటువంటి విలువ. కొన్ని వస్త్రాలు ధరించుకోవటానికి కొంతమందికి అర్హత ఉండదు. ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు, వాళ్ళ డ్రెస్సులు ఎవరు కూడా వేసుకోకూడదు, వేసుకుంటే శిక్షార్హులు. డాక్టర్ ఉన్నారు, వాళ్ళ డ్రెస్సులు కూడా ఎవరు వేసుకుంటా హక్కు లేదు, శిక్షార్హులు. లాయర్ గారు ఉన్నారు, వాళ్ళ కోటు, వాళ్ళ డ్రెస్సు అదంతా కూడా ఎవరు పడితే వాళ్ళు వేసుకుంటాక లేదు, అధికారం లేదు, శిక్షకు గురి అవుతాం. దానికి కావాలి అంటే వాళ్ళు కష్టపడాలి, చదవాలి, ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ రావాలి. అలాగే మనము ఏదో బుడుంగను మునిచి లడక్కన లేచి మేము పొందాము అనుకుంటాం వలన లాభం లేదు. మారు మనసు పొంది బాప్తిస్మము పొందితేనే అప్పుడు క్రీస్తుని ధరించుటకు, ఆ వస్త్రాన్ని ధరించుకుంటకు మనకి అర్హత కలిగి ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను. నిర్గమాకాండంలో దేవుడు ఐగుప్తీయుల మీదకి నేను మరణాన్ని రప్పిస్తున్నాను, మోషే నువ్వు చేయవలసిన పని ఏమిటో చెప్పనా? ఆ మరణము అందరిని, ప్రతి ఐగుప్తు ఉన్న ప్రతి తొలిచూలను కూడా చంపివేస్తుంది. కాబట్టి మీ యొక్క పాలెంలో ఇశ్రాయేలు పిల్లలు కూడా చావకూడదు వాళ్ళలో పడి అంటే మీరు ఏమి చేయాలంటే ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని తీసుకొని ఆ గుమ్మానికి, నిలువు కమ్మీలకి, అడ్డ కమ్మీలకి ఒక కొంచెం హిస్సోపు కొంచెం తీసుకొని రాయండి. ఆ రక్తాన్ని రాసి లోపలే ఉండండి. అర్ధరాత్రి మరణదూత సంచారం చేస్తుంది, వెలుపలికి ఎవ్వరు రావద్దు, వస్తే వాళ్ళకి, వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. బయటికి రావద్దు మోషే అని చెప్పాడు. అందరూ అదే పని చేశారు. గొర్రెపిల్లను వధించారు, రక్తాన్ని రాసుకున్నారు, ద్వారబంధానికి లోపలే ఉండిపోయారు. దేవుడు కాపుదల ఆ లోపల ఆ గృహాల్లో ఉంది. ఆ ఇంటి లోపల వాళ్ళు ఉన్నారు, మరణము వాడిని దాటిపోయింది. అలాగే క్రీస్తు ధరించుకొని ఆయన లోపల మనం ఉన్నప్పుడు ఏ కీడైనను, ఏ తెగులైనను, ఏదైనను కూడా దాటిపోవటమే కానీ ఆగిపోదు. మరి క్రైస్తవులకు రోగాలు, జబ్బులు వస్తున్నాయి కదా, వస్తాయి, వచ్చి పోవాలి, వచ్చి పోవాలి. దేవుడి మహిమ అది. వచ్చి ఉండిపోయినాయి అంటే ఆలోచన చెయ్యాలి. నువ్వు ఎందుకు ఉంది, దీనికి స్థానం ఎందుకు దొరికింది ప్రభువా,
నేను ఎక్కడ దీనికి స్థానం ఇచ్చాను అని మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తాడు. మనం క్రీస్తులో నుండి ధరించుకోకుండా అప్పుడప్పుడు మనం బయటికి అలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటాము, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టుగా. అప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సాతానుగాడు గర్జించు సింహం ఖచ్చితంగా వేటాడేస్తాడు. మందలో నుంచి బయటికి వెళ్ళిన గొర్రెల్ని, సంఘంలో నుంచి వేడిగా వెళ్ళిపోయి ఏదేదో చేసేద్దామని సంఘం నుంచి వేరుపడిపోయి దేవుడిని అనుసరించకుండా, సంఘాన్ని అనుసరించకుండా, దేవుడి మాట వినకుండా, వాక్యాన్ని భుజించకుండా ఉంటే ఖచ్చితంగా వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. దానికి దేవుడికి సంబంధం లేదు. దేవుడు ఎందుకు చేశాడు? నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? నేను లోపలే కదా ఉండమన్నాను, మరణదూత సంచారం చేస్తున్నాను చెప్పాను కదా. నువ్వు ఎందుకని బయటకు వచ్చావు? నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. మన జీవితంలో శ్రమలు, శోధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వస్తున్నాయి అంటే మనం ఆ ద్వారం లోపంలా ఉంటాంలా వెలుపలికి వస్తున్నాం. మన ఇష్టానుసారంగా ద్వారము అనేది చూస్తే మన నోటిని కూడా కావలా ఉంచుకోమని చెప్తున్నాడు దేవుడు. నాలుక అంటే జీవ మరణాలు నాలుక వశంలో ఉన్నాయంట. నాలుక వశంలో, దేవుడి వశంలో ఫస్ట్, తర్వాత మన నోట్లోనే పెట్టాడు జీవ మరణాలు. కాబట్టి అదే నాలుకతో దేవుని స్తుతిస్తే నీకు జీవం, కన్నీరు కారిస్తే నీకు ఆశీర్వాదం. అదే నాలుకతో దూషిస్తే శాపం, మరణం ఇవన్నీ కూడా సంభవిస్తాయి. కాబట్టి ఈ రాత్రి కాలాల్లో ఈ సంవత్సరం అందైనా దేవుడి మాట విందాం, దేవుడి వాక్యాన్ని భుజిద్దాం. క్రీస్తును ధరించుకొని మనం వెలుపల కలగకుండా ఆయన లోపల ఉన్నప్పుడు ఆయన కాపుదల, ఆయన కంచె, ఆయన హస్తము మనల్ని కాపాడుతుంది. కాబట్టి వినాలి, తినాలి, ధరించుకోవాలి. ఈ సంవత్సరం అందైనా విందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు.